ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. లంగ్స్ లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ అవసరం ఉందని చెప్పారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉండటంతో ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుందని, డిప్రెషన్ లో వాడే నిద్ర మాత్ర కల్పన మింగినట్లు డాక్టర్లు తెలిపారు. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశామని వైద్యులు వెల్లడించారు. తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మాకు నైట్ 5:30కి వచ్చారు, ఈవినింగ్ 5:30కి వచ్చారు. 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకొని వచ్చారు. అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్ర మాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. దో ఆవిడప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మత్తు మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం ఇంటెన్సిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది. చూడాలండి ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా, ఆస్పిరేషన్ అయిందని. ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచే. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు. రైట్. సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి కారణం ఏంటి, ప్రస్తుతం హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఓవరాల్ డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, ఆత్మహత్య కేసులో ఇప్పటికే కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జుల్ఫ్రెష్ అనే నిద్ర మాత్రలు మింగినట్లుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది. అయితే కల్పనకు సంబంధించి వాళ్ళ పోలీసులు, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పుడిప్పుడే సింగర్ కల్పనకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన అంటే వాళ్ళ పెద్ద కూతురు హైదరాబాద్ రావాలని కల్పన కోరింది. తాను హైదరాబాద్ కు రాను, కేరళలోనే ఉంటానని కూతురు చెప్పడంతోనే దీంతో నిన్న ఇద్దరి మధ్య ఫోన్ లో తల్లి కూతుర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆత్మహత్య యత్నానికి కల్పన పాల్పడింది. అయితే దీంతో ప్రస్తుతం అయితే రోజు వేసుకునే నిద్ర మాత్రలను ఎక్కువ మోతాదులో వేసుకోవడంతోనే కల్పన అపస్మర స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. అయితే సాయంత్రం 4:30 గంటల సమయాన కల్పనకు ఫోన్ చేసిన భర్త ప్రసాద్ అయితే దీనికి సంబంధించిన ఏదైతే కల్పనకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చుట్టుపక్కల వారితో పాటు ఇటు జిల్లా సెక్రటరీ కూడా కాల్ చేశాడు. దీంతో ఏదైతే ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు ఏదైతే కల్పన ఉంటున్నటువంటి నివాసానికి వెళ్లి తలుపులు పలగొట్టి మరి ఏదైతే కల్పనను ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయితే చేయించారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి కుదుట పడతా ఉంది. అయితే కూతురు వల్లే నిద్ర మాత్రలు మింగినట్టుగా ఒక నిర్ధారణకి వచ్చారు. ఇవాళ కల్పనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఈ కేసుకు సంబంధించి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు దీనికి సంబంధించిన వ్యవహారంలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా అవపడుతుంది. రైట్ అమర్.